హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 30 ఏళ్ల తర్వాత ఏలినాటి శని ప్రభావంతో మిథున రాశి వారికి ఘోరం జరగబోతుంది. వీరికి ఎలా జరుగుతుందని ఇంతవరకు ఎవరూ చెప్పరు ఉండరు. మరి ఎవరూ చెప్పని లోతైన విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. మరి మిథున రాశి వారికి ఏలినాటి శని ప్రభావంతో ఏం జరగబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే 30 ఏళ్ళ తర్వాత మిథున రాశి వారి జీవితంలోకి ఏలినాటి శని ప్రభావం అనేది రాబోతోందని చెప్పుకోవచ్చు. ఏలినాటి శని ప్రభావం కారణంగా వీరి జీవితంలో అనేక రకాల కీలక మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఆ మార్పులు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీరి ఉద్యోగ జీవితంలో చూసుకున్నట్లయితే వీరి ఉద్యోగంలో వీరి పై అధికారుల నుంచి ఎక్కువగా ఒత్తిడి అనేది ఉంటుంది. అలాగే వీరి సహ ఉద్యోగుల వల్ల వీరి పై అధికారుల నుంచి వీరు అవమానపడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వీరు వ్యాపారంలో ఎక్కువగా లాస్, అంటే మీరు పెట్టిన పెట్టుబడికి తగ్గ లాభం అనేది అస్సలు రాదు అని చెప్పుకోవాలి. మీరు కొంతకాలం మీ లాభాల కోసం వేచి ఉండాల్సిన అవసరం అయితే ఉందండి. అలాగే ఇక ఆదాయం విషయంలోకి వస్తే మీ ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మీ ఆదాయం విషయంలో మీరు ఆచితూచి ఉండాల్సిన అవసరం ఉంది. మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా మీరు ఆలోచించి ఖర్చు చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇక మీ ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మీ ఆరోగ్యపరంగా మీరు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది అని చెప్పుకోవచ్చు. మీరు ఆరోగ్యం రీత్యా చాలా జాగ్రత్తగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాల్సిన సమయం అని చెప్పుకోవచ్చు. ఇక అలాగే మీరు ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా మాత్రం ఎక్కడికి ప్రయాణాలు చేయొద్దండి. వీలైతే ప్రయాణాలు మానుకోండి, కానీ ఒంటరిగా మాత్రం ప్రయాణాలు చేయవద్దు. మరి తెలుసుకున్నారు కదా, ఏలినాటి శని ప్రభావంతో మిథున రాశి వారి జీవితంలో ఎలాంటి కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే పూర్తి అంశాలు తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.